ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి పద్మశాలి టౌన్షిప్లో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షులుగా పోటీ చేస్తున్నటువంటి దీప గారు ఈనాటి మన కార్యక్రమంలో మనతో ఉన్నారు. మరి వారు పద్మశాలి టౌన్షిప్లో జరుగుతున్న ఎన్నికల్లో ఎందుకు పాల్గొనాలని అనుకున్నారు, అసలు పాల్గొనడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నారు. మేడం నమస్తే. పద్మశాలి టౌన్షిప్ సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను లాస్ట్ 2 years కింద ఎలక్షన్స్లో ఒక్కదాన్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచాను. ఆ రోజే నాకు అనిపించింది ఏంటంటే ఇంతమంది ఫేత్ నా పైన ఉంది. సో నేను పద్మశాలి టౌన్షిప్ సోదరి మనుల కోసం ముందడుగు వేసి ప్రతి సేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుండే ఉండేది. నేను స్కూల్లో కూడా స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేది, చాలా సోషల్ వర్క్ చేసేదాన్ని. అది ఇలా నన్ను ముందుకు తీసుకొచ్చింది. ఈ విధంగా నేను పద్మశాలి టౌన్షిప్ రాగానే ఎలక్షన్స్ అవ్వడము, దానిలో పార్టిసిపేట్ చేయడము, అపోజిషన్ ప్యానెల్ నుండి నేను ఒక్కదాన్ని హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడము, ఆ రోజే ప్రజలు ఎంతమంది నమ్మకంని చూరగొన్నాననేసి నా దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్దాం టౌన్షిప్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలి అనేది దృఢ సంకల్పంతో నిర్ణయించుకున్నాను. సో మీరు అప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గెలుపొందారు. కాలనీ ప్రజలందరూ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారంటున్నారు. సో ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుండి ఇప్పుడు అధ్యక్షురాలుగా పోటీ చేస్తున్నారు. మరి పద్మశాలి టౌన్షిప్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ముఖ్యంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ తాగునీటి సమస్య చాలా ఉంది. అంటే నేను గత 4-5 months కింద నేను టౌన్షిప్ నుండి దమ్మాయిగూడ వైపు వెళ్తుంటే ఎంత బాధాకరమైన విషయం అనంటే డ్రింకింగ్ వాటర్ లేదు యాక్చువల్లీ మనకు టౌన్షిప్లో ఉన్న గ్రౌండ్ లెవెల్ వాటర్ అందరికీ తగ్గిపోయింది. దమ్మాయిగూడ ఏరియాలో ఏమైందంటే అక్కడ 12 acres ఒక 2 years కిందనే మల్లారెడ్డి గారిని కలిసినప్పుడు పాండాల అనురాధ మేడం గారి సహకారంతో వెంటనే ఆ 12 acres కి ఇచ్చారు. కానీ ఆ 12 acres వరకే డ్రింకింగ్ వాటర్ వచ్చింది. దానికంటే కొంచెం ముందు ఏరియా మన కనెక్టింగ్ ఏదైతే కాప్రా డివిజన్ దమ్మాయిగూడ డివిజన్ లో ఉందో అక్కడ 2 ఇల్లు సేల్ కు పెడుతున్నారు. ఎందుకంటే తెలిసిన విషయము, చాలా బాధాకరమైన విషయము, వాటర్ లేదు. రోజు వాటర్ ట్యాంకులు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ రోజు నుండి నా దృఢ సంకల్పం ఏంటంటే రియల్లీ ఇది కనుక మనం ఇన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాము, ఈ రోజు మనకు తాగడానికి నీళ్లు లేవు అనేది ఎంత బాధాకరమైన విషయము అనేసి దాన్ని సాధించి తీరాలి అనేది నా నరనరాల్లో జీర్ణించుకొని పోయింది. అందుకే నేను ఆ రోజే అన్నాను జనరల్ బాడీ మీటింగ్లో, తాగునీరు మన ప్రజలకు వచ్చే వరకు నేను నిద్రపోను, నాతో పనిచేసే నా టీంని నిద్రపోనివ్వను అనేసి. అదేవిధంగా నేను సమ్మర్లో ఈ ప్రోగ్రాము అనురాధ మేడం సహకారంతో ముందుకు తీసుకెళ్తే ప్రతి ఇంటి నుండి ఆల్మోస్ట్ మహిళలందరూ సహాయం చేశారు. వజ్రేష్ యాదవ్ గారిని కలవడం జరిగింది, అలాగే పరమేశ్ రెడ్డి గారిని జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈడీ మేడం వాటర్ సప్లైస్ పంకజా మేడం వెళ్ళగానే తను రెస్పాండ్ అయ్యి, ఏంటమ్మా ఇంతమంది లేడీస్ని తీసుకొని వచ్చావు, అంత బర్నింగ్ ఇష్యూ ఉంది అనేసి వెంటనే రెస్పాండ్ అయ్యి మా కాలనీకి రావడం జరిగింది. తను సర్వే చేద్దాము, వెంటనే స్టార్ట్ చేద్దాము అనగానే మాకు ఉన్న లేఅవుట్ అనేది ఇప్పుడు డిజిటలైజేషన్ ఉంది, బట్ ఆటో కార్డ్ లేదు, ఆటో కార్డ్ చేయించి ఇవ్వండి అని చెప్పారు. సో అది మాకు ప్రాసెస్లో ఉందండి. అంటే మేము డ్రింకింగ్ వాటర్ కోసం మేము ఒక స్టెప్ ఎక్కాము, అది ప్రజలందరూ చూస్తున్నారు మేము చేసే పనిని, ఆ నమ్మకం మాత్రం తప్పగా ఉంటుందండి. సో కాలనీ ప్రజలు మీతో పాటు ఇంకా మిగతా వారు కూడా పోటీలో ఉన్నారు. వారిని కాదని మీకే ఎందుకెయ్యాలి ఓటు? మెయిన్గా మీరు ఇప్పుడు అడిగారు మెయిన్ సమస్యలు ఏంటి అనేసి. ఈవెన్ డంపింగ్ యార్డ్ కూడా మాకు చాలా దగ్గరగా ఉంది. డంపింగ్ యార్డ్ ఇష్యూ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా, అంటే ఈ డంపింగ్ యార్డ్ స్మెల్ వల్ల హెల్త్ ఇష్యూస్ అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆర్థరైటిస్ కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఏదైనా. దానికోసం కూడా నేను జేఏసీ వాళ్ళతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, చాలామంది ఈవెన్ పర్సనల్ విండోలో మీరు ఎంత ప్రాబ్లం అంటే డ్రింకింగ్ వాటర్ బర్నింగ్ ఇష్యూ ఉంది,
డంపింగ్ యార్డ్ ఉంది. అండ్ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవన్నా కూడా, లేకపోతే డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నా, మస్కిటోస్ ఉన్నాయి మేడం అంటారు. కొన్నిసార్లు ఇప్పుడు మనకు ఎవ్రీ మంత్ చెత్త తీసుకొని వెళ్తారు, డస్ట్ తీసుకొని వెళ్తారు, వాళ్ళతోటి కూడా బ్యాలెన్స్ చేసి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి, అంటే ప్రజల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ వాళ్ళ యొక్క అభిమానాన్ని నేను చూరగొంటూ, అదే నాకు ఆశీస్సుల్లా అనిపిస్తుంది. అంటే నాకు బ్యాక్ ఉండి వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళ కోసం నేను నడుం బిగించి ముందుకెళ్దామనేది నాకు ఆ ధైర్యాన్ని నింపుతున్నారు. అలాగే నేను జనరల్ బాడీ మీటింగ్లో ఏం చెప్పానంటే, అమ్మాయి కాదు, ఒక పాజిటివ్ ఎనర్జీ, దీప అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక శక్తి, ఆది పరాశక్తి అంటూ నాతో పాటు తీసుకొని మహిళలందరినీ తీసుకొని వెళ్తాను. ప్రతి ఒక్కరం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రుద్రమాదేవి లాగా ముందుకెళ్దామని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. పద్మశాలి టౌన్షిప్లో డ్రైనేజీ మంచినీటి సమస్య ఉంది అంటున్నారు కదా. సో ఈ కాలనీ ఏర్పడి ఎన్ని సంవత్సరాలైందండి? ఈ కాలనీకి యాక్చువల్లీ ఇది ఏర్పడి చాలా సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి. బట్ మేము వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. మేము వచ్చి 4 ఇయర్స్ నుండి కూడా చాలా తొందరగా నేను ఈ కాలనీకి కనెక్ట్ అయిపోయాను. యాక్చువల్లీ నేను బై ప్రొఫెషన్ టీచర్ అండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక 1 ఇయర్ నేను టీచింగ్ జాబ్ చేశాను. అప్పుడే నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎలెక్ట్ అయ్యాను. నాకు అనిపించింది అంటే ఫైనాన్షియల్లీ మా హస్బెండ్ నుండైనా మేమైనా సరిపోయింది, వెల్ ఆఫ్ ఉన్నాము. ఈ కాలనీకి నేను ఎందుకు సేవ చేయకూడదు అనేది నాలో ఒక చిన్న కోరిక పుట్టింది. వెంటనే నేను కేంద్రీయ విద్యాలయ సంఘటనలో ఒక టీచర్గా ఉండి 12 ఇయర్స్ చేసి కూడా ఆ ప్రొఫెషన్ని పక్కన పెట్టి సమాజ సేవే మార్గం, అంటే పద్మశాలి టౌన్షిప్ సేవే నా లక్ష్యంగా, అభివృద్ధియే నా ధ్యేయంగా ముందుకొచ్చాను. సో మీలో అంతటి మార్పు తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మెయిన్ కాలనీ కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు, డెవలపింగ్ స్టేజ్లో ఉంది. దీన్ని డెవలప్మెంట్ చేయాలని అంటే మన టీం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే లేడీస్ పార్ట్, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా, ఉమెన్ కూడా దాంట్లో మనం పార్ట్ తీసుకోవాలి అనేసి అనుకున్నాను. ఓన్లీ జెంట్స్ అందరూ కలిసి వెళ్తుంటే ఇక్కడ చాలా లేడీస్ యాక్టివ్గా ఉంటారు, కానీ నేను వాళ్ళకి నాయకత్వం అనేది కాకుండా వాళ్ళతో ఒక కలిసి ఉండే ఒక అమ్మాయిలా ఉంటూ వాళ్ళందరినీ ముందుకు నడిపిద్దాం. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ నన్ను అందరూ అక్క చెల్లెల్లాగా చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ అనేదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. దానివల్లనే నేను ఆ జాబ్ కాకుండా మా కాలనీని డెవలప్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాను. దానికి మా హస్బెండ్ సపోర్ట్ 100% ఉంది. ఆయన సపోర్ట్ తోటే నేను ముందుకెళ్తున్నాను. ఒక మహిళగా అధ్యక్షురాలుగా పోటీ చేస్తున్నారు. మరి కాలనీలో ఉన్న మహిళలకు ఏం చేయదలిచారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీ నుండి? మెయిన్ కాలనీలో ఉన్న మహిళలంటే మాకు ఇప్పుడు ఇంట్లో హస్బెండ్స్ అంటే హౌస్ వైఫ్ ఉండొచ్చు, వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే సడన్గా ఇది స్నేక్స్ వస్తాయి, అదర్వైజ్ పిల్లలు ఆడుకుంటుంటే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ లేవు అనేసి వెహికల్స్ వెళ్తున్నాయి అని అంటున్నారు. చాలా మస్కిటోస్ ఉంటాయి, ఇంకా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, డ్రైనేజ్ ఇష్యూస్, చాలా డర్టీ స్మెల్ వస్తుంటుంది. ఇవన్నింటికి మనము జెంట్స్ని ప్రతిసారి వాళ్ళని అడిగి వాళ్ళని ప్రాబ్లం రేజ్ చేయమనడం కంటే మన మహిళలే నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు కదా. అందుకే ఒక మహిళా రిప్రజెంటేటివ్గా నేను ఉంటే కనుక, వాళ్ళు ఒక ఇంట్లో ఒక లేడీ ఉంటే ఎంత ప్రశాంతంగా ఫ్యామిలీని ముందుకు తీసుకుంటామో, ఒక కాలనీలో ఒక లీడర్ ఉంటే కూడా అంత మెంటల్ పీస్ ఉండాలని ముందుకు తీసుకెళ్ళాలి మన కాలనీని. అంటే మన కాలనీని డెవలప్మెంట్ చేయడం ఒక్కటే కాదు, సేఫ్టీ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆడపిల్లలు రావాలి అని అంటే కొంచెం బాధగా భయంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్స్ అలా తయారయ్యాయి. అది మెయిన్ నేను సేఫ్టీ సెక్యూరిటీ గురించి కూడా బాగా మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే సీసీ కెమెరాలు కావాలి, ఈ కాలనీకి పోలీస్ పెట్రోలింగ్ కావాలి. ప్రతిసారి అమ్మాయి బయట నుండి జాబ్ చేసే రావచ్చు, స్కూల్ నుండి రావచ్చు, ఆమెకు అమ్మో నాన్నో ప్రొటెక్షన్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి అమ్మాయి రోడ్ల వెంట ఒక్కతి నడిచిన రోజే స్వాతంత్రం వచ్చింది అని ఆ రోజుల్లో చెప్పినప్పుడు, ఈ రోజుల్లో మన అమ్మాయిల కోసం బయటకెళ్ళి రిసీవ్ చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు కలగాలి అనేది నేను ఒక్కటే ఆలోచించి సేఫ్టీ సెక్యూరిటీ గురించి కూడా చాలా మెజర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అంటే మౌలిక సదుపాయాల కల్పనే కాదు, భద్రత కూడా మెయిన్ మీ టీంలో ఉంది అంటారు. భద్రత కల్పించాలి. సో సీసీ కెమెరాస్ ఇప్పుడైతే కాలనీలో లేవు. సీసీ
సీసీ కెమెరాస్ తప్పకుండా ఏర్పాటు చేయాలండి. ఎందుకంటే నాకు అర్ధరాత్రి గూడా కాల్స్ ఒస్తాయి. నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నప్పుడు 24/7 అవైలబుల్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు గూడా కంపల్సరీ అంటే ఆ నమ్మకాన్నే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని జెప్పాను గదా! సో, వాళ్ళు పాపం పిల్లలొస్తున్నారండి, కష్టమవుతుంది. బయట నుండి వాళ్ళను మెయిన్ గేట్ నుండి రిసీవ్ చేసుకొని రావాల్సొస్తుంది. ఇలా డ్రగ్స్ ఉంటున్నాయి, చాలామంది అడిక్ట్ అయ్యారు పిల్లలు అనంటే, దానికోసం కూడా నేను మా పిల్లలైతే మా యూత్‌లో అంటే ఇప్పుడు నాకొక టీమ్ ఉంది. నేను ఒక ప్యానెల్ ఉన్నాను. ప్యానెల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఏజ్ ఉంది. అంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ 24/7 వాళ్ళు అవైలబుల్ ఉంటారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అది తీసుకుంటూ ప్రధానంగా నా ప్యానెల్‌లో ఒక యూత్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏంటంటే చక్కగా ఎనర్జిటిక్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటే నా మేలవింపు ఎలా ఉంది అనంటే ఎక్స్‌పీరియన్స్‌తో ముందుకొచ్చిన సీనియర్ సిటిజన్స్, ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో ముందుకొచ్చిన మా యూత్ అండ్ వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి మేము ఉమెన్ ఎంపవర్‌మెంట్‌తో ముందుకు వెళ్తున్నాము. సో, ఇది 100% డెవలప్‌మెంట్‌కి మా ప్యానెల్ సహకారం చేస్తుంది, గైడెన్స్ ఇస్తుంది, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇస్తుంది అనేసి ఎప్పుడు అనుకుంటాను. అంతేకాదు మేము ఎంత ప్యానెల్‌ని చక్కగా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ప్లాన్ చేసినా కూడా ప్రతి ఒక్కరి ఎక్స్‌పీరియన్స్ ఉన్న, అనుభవం ఉన్న ప్రతి ఒక్కరి పెద్దవారి యొక్క గైడెన్స్‌కి గానీ, వాళ్ళ సజెషన్స్ కానీ మేము ఎప్పుడూ వాల్యూ ఇస్తాం టౌన్‌షిప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి. ఈ విధంగా మేము ముందుకెళ్తూ రేపు మేము గెలిచిన తర్వాత కూడా ఎలా అంటే ఇది ఒక్కరి విజయం, దీప అండ్ ప్యానెల్ విజయం ఎప్పుడూ కాదు. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరి విజయం అని నేను చెప్పదలుచుకున్నాను. ప్యానెల్‌లో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారండి మీతో పాటు? ప్యానెల్‌లో నాతో ఇంక్లూడింగ్ మీ 9 మెంబర్స్ ఉన్నారండి. ఆ 9 మెంబర్స్ కూడా సీనియర్ సిటిజన్స్, ఈసీఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నారు. తర్వాత కోల్ మైన్స్ రిటైర్డ్ ఎంప్లాయీ. అంటే దే హావ్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. నాట్ ఓన్లీ జాబ్, ఎందుకంటే వాళ్ళు సోషల్ సర్వీస్ కూడా చేసి ఉన్నారు ఆల్రెడీ రిటైర్ అయిన తర్వాత. అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ నాకు ఎందుకు కావాలి అనంటే ఐ వాంటెడ్ టు మూవ్ విత్ ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ కంబైనింగ్ ద మోడర్న్ టెక్నాలజీ. సో, అందుకే అలా తీసుకున్నాను. అందరూ అన్ని రకాల రంగాలలో ప్రావీణ్యం చేసిన వాళ్ళే ఉన్నారు మా దగ్గర. చక్కగా ఇప్పుడు అమ్మలాంటి ఒక రమాదేవి మేడం అని కూడా ఉన్నారు. అలా అందరం కలిసే ముందుకెళ్తున్నాం. పద్మశాలి టౌన్‌షిప్‌లో మరి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కూడా పండుగ వేడుకలు బాగా జరుపుకుంటారని విన్నాం. సో, మరి మిమ్మల్ని గెలిపిస్తే ఎలా నిర్వహించబోతున్నారు? ఇక్కడ మాకు నవరాత్రులు ఉంటాయి. వినాయక నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, సీతారాముల కళ్యాణము అవన్నీ చక్కగా సాంప్రదాయబద్ధంగా ప్రతి పండగను ముందుకు తీసుకెళ్తూ అదే నిమజ్జనాలు కూడా సాంప్రదాయబద్ధంగానే చేయాలని ఉంది. ఎందుకంటే నేను ప్రతి రూపాయి టౌన్‌షిప్‌లో వచ్చే ప్రతి రూపాయి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రతి రూపాయి కూడా మ్యాటర్స్. అంటే మనము చేసే ఫండింగ్ ప్రతి ఒక్కరికి కూడా మనకు ఏం వర్క్ చేశామో అది ఎంతవరకు కరెక్ట్‌గా స్పెండ్ చేశాము అండ్ రిమైనింగ్ అమౌంట్‌ను మనం డెవలప్‌మెంట్‌కి ఎంత చక్కగా వాడొచ్చు. ఇది నా ఒక్కటే చెప్పదలుచుకుంది ఏందంటే హంగులు, ఆర్భాటాలకు ఎక్కువగా ఎళ్ళకుండా ఫస్ట్ డెవలప్‌మెంట్‌కి మనము ఆ ఫండ్స్ అంతా యూజ్ చేయాలని నా యొక్క కోరికండి. అంటే ఫండ్స్‌లో పారదర్శకంగా ఉంటానంటారు. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనము ఏ నవరాత్రులు చేసినా కూడా మనం తప్పకుండా అందరి దగ్గర నుండి కలెక్ట్ చేసుకుంటున్నాం. రెసిడెంట్స్ అందరి దగ్గర నుండి. నాకు అక్కడే బాధ అనిపించేది ఏంటంటే అది మనము ఎంతవరకు స్పెండ్ చేయాలో అంతవరకు స్పెండ్ చేసి అంటే మన ట్రెడిషనల్ వాల్యూస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. డెఫినిట్‌గా స్పెండ్ చేస్తాం. బట్ ఏంటంటే ఎందుకు అంత హంగులు, ఆర్భాటాలు, డీజేలు అవన్నీ పెట్టకుండా చక్కగా సాంప్రదాయబద్ధంగా వెళ్తూ ఉంటే ఆ రిమైనింగ్ ఫండ్ ఏదైతే ఉందో మనము ఈ కాలనీ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది అనేది నా యొక్క అందులో ఇక్కడ ఏదైతే ముఖ్యమైన పండగలు ఉన్నాయో సపోజ్ ఇప్పుడు అమ్మవారు నవరాత్రులు కావచ్చు, వినాయక నవరాత్రులు కావచ్చు కలెక్ట్ చేసిన తర్వాత మనకు ఫండింగ్ మిగిలితే నెక్స్ట్ ఫెస్టివల్‌కి స్పెండ్ చేస్తాం. అదే గాని ఎవ్రీ ఫెస్టివల్‌కి దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కలెక్టింగ్ ద ఫండ్స్. నా అభిప్రాయం అయితే అదే అండి. నేను చాలామంది మా రెసిడెంట్స్ దగ్గర నుండి ఏంటక్క ప్రతి పండగకి కలెక్షన్ అని అంటుంటారు. అది నాకు కొంచెం బాధగా అనిపించింది. అందుకే ప్రతి పండగకి కాకుండా మనము ఒక పండగకి కలెక్ట్ చేస్తే అది ఎంతవరకు మనము స్పెండ్ చేసి రిమైనింగ్ అమౌంట్‌ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ప్రతిది రూపీకి మనకు రెసిడెంట్స్‌కి మనము అది బ్యాలెన్స్ షీట్ ఇచ్చి వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటున్నాను. లెక్క చెప్పాలి అనుకుంటున్నాను. పద్మశాలి టౌన్‌షిప్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం తీసుకుందాం అనుకుంటున్నారా? ఇక్కడ కాలనీ ప్రజల నుండి ఫండ్ కలెక్ట్ చేసి అభివృద్ధి పనులు చేద్దాం అనుకుంటున్నారా?
ఇక్కడ మాత్రం గవర్నమెంట్ నుండే తీసుకోవాలని నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఎందుకంటే అందరూ మా సోదరీమణులు కట్టుకున్న ఇల్లు అందరూ ఇప్పుడు అంటే ఓకే. వెల్ ఆఫ్ ఉన్నారు. కంప్లీట్‌గా వాళ్ళ మనీతో కట్టుకున్నా గూడా మా అందరికీ ఈఎంఐస్ కూడా ఉన్నాయి. సో, ఏ దానికెళ్ళినా మేడం గవర్నమెంట్ నుండి ఫండ్ వచ్చేటట్టే చూడండి అంటారు. డెఫినెట్‌గా నేను దానికే వాల్యూ ఇస్తాను. గవర్నమెంట్ ఫండ్ రావడానికే నేను ట్రై చేస్తాను. అదే విధంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అంటే ఈ కాలనీ ఎంతవరకు ఉంది? సీసీ కెమెరాస్ పెడతానని అన్నారు. మినిమం ఎన్ని సీసీ కెమెరాస్ పడతవి? ప్రతి లేన్ ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 100 లైన్స్ ఉన్నాయండి. 100 లైన్స్‌లో మనకి లెంగ్త్‌ని బట్టి అంటే ప్రాబబిలిటీ చూసుకొని ఒక్కొక్క లైన్‌లో మినిమమ్ ఒక 2 ఆర్ 3 దాని లెంగ్త్ అని బట్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి మాత్రము మనము ఫండింగ్ అంటే రెసిడెన్స్ నుండి కాకుండా నేను స్వచ్ఛంద సంస్థలు చాలామంది ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. అలా తీసుకురావడానికే ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. సో మరి వాటర్ కలెక్షన్ చాలా ఇబ్బంది ఉంది అని అన్నారు. అంటే ఇక్కడ మిషన్ భగీరథ రావట్లేదా? లేకపోతే బోర్ వాటర్ కూడా పడట్లేదా? ఇక్కడ మనకు మిషన్ భగీరథ అంటే మన డ్రింకింగ్ వాటర్ కోసం, మంజీరా వాటర్ కోసం అది రావట్లేదు. బోర్ వాటర్ ఎంత డెప్త్ ఏసినా కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ కూడా తగ్గిపోయింది. అసలు గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయింది. డ్రింకింగ్ వాటర్ ఎలాగూ లేదు. బోర్ వాటర్ తగ్గిపోయింది. సో, డెఫినెట్‌గా మనకు డ్రింకింగ్ వాటర్ కోసం ఇప్పుడు చాలా బర్నింగ్ ఇష్యూ. మేము అది ట్రై చేయాల్సింది తప్పకుండా. నేనొస్తే డే 1 నుండి నేను ముందుకెళ్ళేది డ్రింకింగ్ వాటర్ సమస్య కోసమే. అంతే. అంటే ప్రస్తుతం ట్యాంకర్లతో తెచ్చుకొని ఇక్కడ నిత్యావసరాలకు వాడుకుంటున్నారా ఇక్కడ ప్రజలు? అందరూ ట్యాంకర్లతో తెచ్చుకోవట్లేదండి. కొంతవరకు ట్యాంకర్లతో తెచ్చుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఉన్న గ్రౌండ్ లెవెల్‌ని మెయింటైన్ చేసుకుంటున్నాము. అండ్ ట్యాంకర్ ఇప్పుడు ఈ సమస్యని ముందుకు తీసుకెళ్తే కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. గవర్నమెంట్ వస్తుంది. అది వాళ్ళే వచ్చేసి సర్వే చేసుకుంటారు. దాన్ని డ్రింకింగ్ వాటర్ సమస్యని మేము రెస్పాండ్ అయ్యి ముందుకు తీసుకెళ్లడమే మా బాధ్యత. మిగతా అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ ఎలాగో దాన్ని సాల్వ్ చేస్తా అని రెడీగా ఉన్నారు. ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు ఎలాగో ప్రజలకు అందుతాయి. కానీ పద్మశాలి టౌన్‌షిప్‌కు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ టౌన్‌షిప్‌లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి. అసోసియేషన్ గూడా ఉంది. సీనియర్ సిటిజన్స్ ద్వారా ఇప్పుడు మనకు ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఏమవుతుందనంటే సీనియర్ సిటిజన్స్ నుండి మన ఫ్యూచర్ జనరేషన్‌కి మంచి మోరల్ వాల్యూస్ ఒస్తాయి. ఇక్కడ మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా మటుకు. సో, మన పిల్లలకి మోరల్ వాల్యూస్ రావాలంటే సీనియర్ సిటిజన్స్ ద్వారా వాళ్ళకి చేరేటట్టు ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఈవినింగ్ అయితే వాకింగ్‌కెళ్ళేసి ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. అలా అంటే ఒక మంచి బాండింగ్ ఫ్యామిలీస్ మధ్య ఏర్పడేటట్టు చూడడం కానీ, లేడీస్ విషయానికి వస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదన్నా మనము ట్రై చేస్తూ వాళ్ళకు కూడా ఒక ఉపాధి కలిగించడం కానీ, అండ్ ఇంకో విషయం చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఇలా మన ట్రెడిషనల్ వాల్యూస్ నేర్పించడానికి సండే ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అండ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ఇవ్వడం కానీ, డ్రగ్స్ అవేర్నెస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా నేను టౌన్‌షిప్‌లో ప్రతి పిల్లలకి, పెద్దలకి, మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ యూజ్ అయ్యే పథకాలను వాళ్ళకి అవేర్‌నెస్ వచ్చేలాగా హెల్ప్ చేద్దామని ఎప్పటికీ అనుకుంటాను నేను. మీరు మీ తరపు నుండి పద్మశాలి టౌన్‌షిప్ ప్రజలకిస్తున్న హామీ ఏంటి? ఫస్ట్ ఇదే హామీ ఇస్తున్నాను. డ్రింకింగ్ వాటర్ వచ్చే వరకు నిద్రపోనని చెప్పాను. అది మాత్రం డ్రింకింగ్ వాటర్ మాత్రం తప్పకుండా తీసుకురావాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను మీకు వెన్నంటే ఉంటాను. 24/7 అవైలబుల్ ఉంటాను. రెస్పాండ్ అవుతాను. అండ్ ఆ రోజు అప్పటికప్పుడే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అది ఒకవేళ పాసిబుల్ కాకపోతే దాన్ని ఫాలో అప్ చేస్తూ డెఫినెట్‌గా ఎండ్ ఆఫ్ ద 24 అవర్స్ చేయడానికి రెడీగా ఉన్నానండి. ఈ కాలనీని ఒక చక్కని డెవలప్డ్ కాలనీ లాగా తీసుకొని ఒక మంచి ప్రశాంత వాతావరణంలో, పచ్చని వాతావరణంలో ముందుకు తీసుకోవాలని నా కోరికండి. పచ్చని వాతావరణం అంటున్నారు. ఈ పద్మశాలి టౌన్‌షిప్‌లో పార్క్ ఉందా అండి? అంటే ఆ పార్కులో ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పార్కులు చాలా ఉన్నాయి పద్మశాలి టౌన్‌షిప్‌లో. ఆల్రెడీ సూర్యనారాయణమూర్తి పార్క్ డెవలప్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పార్క్ కూడా రెడీగా ఉంది. అది కూడా మేము కమిషనర్ గారి దగ్గరికెళ్ళాము డెవలప్ చేయమని. అన్ని పార్కులు కూడా డెవలప్ చేయడానికి రెడీగా అంటే ఒక పార్క్ చిల్డ్రన్ పార్క్ యూజ్ చేసిన, ఇంకొక పార్క్ ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ పార్క్ కూడా ఉంది. దానిలో కూడా చక్కగా ఒక సైడ్ వాకింగ్ ట్రాక్, ఒక సైడ్ జిమ్ అలా మొత్తం కంప్లీట్‌గా పార్క్‌ని డెవలప్ చేయాలి అనేసి ఉద్దేశ్యం మాత్రం ఉందండి.
మిగతా పార్కులు కూడా అన్ని పార్కులో ఒక్కొక్క దానికి కూడా రెసిడెన్సీ యొక్క ఒపీనియన్ తీసుకుంటూ ఎక్కడ చిల్డ్రన్ పార్క్ బాగుంటుంది, ఎక్కడ వాకింగ్ ట్రాక్ వేయాలి, ఎక్కడ జిమ్ ఉండాలి, వాళ్ళతో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలని నా కోరిక అండి. టోటల్గా ఇప్పుడు ఈ ఎలక్షన్స్లలో ఎంతమంది ఓటర్లు ఉన్నారండి, ఎంతమంది ఓటు వేయవచ్చు? 650 మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ. ఓటు వేయడానికి నా ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా 600 మెంబర్స్ వరకు రావచ్చు తప్పకుండా. నేను అంటే పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతుంటే ఆ రోజు ఫస్ట్ సెకండ్ సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి అనేసి అంటున్నారు కొంతమంది. వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కొంచెం నాకు ఏమైనా ఎక్కడైనా మైనస్ అవుతుందేమో అని అంతే. బట్ నా తరపు నుండి 100% రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా అక్క నీకోసం తప్పకుండా వస్తాము అనేసి అన్నారు. మేడం మీకోసం వచ్చి ఓటేసి వెళ్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఓటింగ్ ప్రక్రియ ఏ టైం నుండి ఏ టైం వరకు పెట్టారండి? 8 to 12:30 ఉందండి సండే రోజు, ఈ ఆగస్ట్ 2 రోజు. సో మళ్ళీ కౌంటింగ్ ఎప్పుడు, అదే రోజా మరి తర్వాత రోజు పెట్టారు? అదే రోజు మనకు ఓటింగ్ అవ్వగానే లంచ్ తర్వాత కౌంటింగ్ ఉంటుందండి. సో మరి ఈ ముఖాముఖి ద్వారా పద్మశాలి టౌన్షిప్ ప్రజలకు మరి మీరేం చెప్పదలిచారు? తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఆగస్టు 2 రోజు తప్పకుండా వచ్చి మీ అమూల్యమైన ఓటును దీపా అండ్ ప్యానెల్ ల్యాడర్ సింబల్కి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. అండ్ కాలనీ యొక్క డెవలప్మెంట్కి ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యులు కండి. అదే చెప్తున్నాను పదే. ఈ దీపా అండ్ ప్యానెల్ అనే విజయము ఒక ప్యానెల్కి సంబంధించింది కాదు, అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరి విజయం అండి. పద్మశాలి టౌన్షిప్లో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఒక మహిళగా తాను అధ్యక్షురాలిగా ఉండి ఒక మహిళ తన ఇంటిని ఏ విధంగా అయితే చక్కదిద్దుకుంటుందో అదే విధంగా తన కాలనీని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఒక దృఢ సంకల్పంతో దీపా గారు మరి ఆ కాలనీ ప్రజల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్యలు ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తిగా వాటిని చూసి అనుభవించి ఆ బాధను మా ప్రజలకు విముక్తిని చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళారు. మరి అదేవిధంగా ఆ ప్రజల యొక్క ఆకాంక్షతో మరి వారు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ TR9 టీవీ.